జానో అర్థమవుతలేదు మరి. ఇగో నేను నిన్ను తప్ప ఇంకెవరిని వేసుకోను కానీ నాన్న సంబంధం చేస్తున్నాడు కదా, అదే టెన్షన్ అవుతుంది. దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేయాలి చెప్పు కదా. ఇగో జానకి ఈ క్యాన్సల్ చేసుడు ఇది ఇవంతా ఏమద్దు. సపరేట్గా ఇద్దరం కలిసి ఆర్య సమాధికి పోదాం, పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత అవే సెట్ అవుతాయి అన్ని. ఏం మాట్లాడుతున్నావు రాఘవ? నాన్న తెలియకుండా బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే నాన్న తట్టుకుంటాడా? మరి ఏం చేద్దాం చెప్పు. ఇటు అవ్వ కావాలి బువ్వ కావాలంటే సెట్ అవుతుంది చెప్పు. ఏదో ఒకటి నువ్వే డిసైడ్ చేసుకో. ఇక రాఘవ ఏదో ఒక విధంగా నాన్న ఒప్పించుకుందాం కానీ ఇలా బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవడం అయితే వద్దు రాఘవ. ఏం జానకి అసలు నువ్వు ఏం మాట్లాడుతావు? నీకు అర్థమవుతుందా? మీ నాన్న మన జస్ట్ మన కలుతానం అంటేనే వద్దు అని చెప్పేసి అన్నాడు. అట్లాంటిది మన ఇద్దరు పెళ్ళి ఒప్పుకుంటాడా? మీ అయ్య ఒప్పుకునే రకమేనా? ఒప్పుకోరని తెలుసు కదా రాఘవ, ఒప్పించాలి. మనకు అంత ఓపిక లేదా? ఓపిక లేదే నీకోసం ఇన్ని రోజులు వెయిట్ చేసిన జానకి. మీ నాన్న మాట్లాడే మాటలకు ఒకవేళ నేను కోపం లేనంటే మళ్ళీ లొల్లు అయితే అప్పుడు నువ్వేమంటావు తెలుసా? నువ్వే నన్నే అంటావు మళ్ళా. ఏమో రాఘవ, నువ్వేమో ఇట్లా నానేమో అట్లా. అసలు మీ ఇద్దరి మధ్యలో నాకేం చేయాలో అర్థం కావట్లేదు. తెలుస్తానికి నువ్వు కూడా సేవ్ అందరం అమ్మాయి లెక్కనే. తీరా టైం మీదకి వచ్చిన తర్వాత నువ్వు పక్కా నాకు హ్యాండ్ ఇస్తావు. నీకు నాకంటే మీ నాన్నే ఎక్కువ. అదే రాఘవ